హాయ్ ఫ్రెండ్స్, అమెరికా రష్యాల వద్ద ఉన్న వాటి కంటే అత్యంత శక్తివంతమైన బాంబులు భారత వద్ద ఉన్న సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. CL-20 పేరుతో 7 ఏళ్ల క్రితం DRDO అభివృద్ధి చేసిన ఈ బాంబు సాంప్రదాయ పేలుడు పదార్థాల కంటే 15 రెట్లు శక్తివంతమైనది, పైగా అణురహితమైనది కూడా. ఈ బాంబును ఎలా ప్రయోగిస్తారన్న విషయం కూడా చాలా రహస్యంగా ఉంచడం జరిగింది. అయితే ఇది అమెరికా వద్ద ఉన్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, రష్యా వద్ద ఉన్న ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే చాలా శక్తివంతమైనది. అంతేకాదు, ఈ బాంబు ప్రయోగం వల్ల రేడియేషన్ కూడా వ్యాప్తి చెందదని చెప్పడం జరిగింది. అయితే రేడియేషన్ విడుదల చేయని అతి శక్తివంతమైన మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాదుల స్థావరాలపై ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఈ బాంబుకు మరో పేరు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. ఈ బాంబు దాడిలో దాదాపు 100 మంది ఐసిస్ తీవ్రవాదులు హతం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో రష్యా తమ వద్ద మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే శక్తివంతమైన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఉందంటూ రష్యా పేర్కొంది. ఇదిలా ఉండగా అసలు రేడియేషన్ కలిగించని శక్తివంతమైన బాంబు ఎవరి దగ్గర ఉందనే ప్రశ్న తలెత్తింది. వెంటనే భారత్ దగ్గర ఉందన్న విషయం తెలిసింది. అవును, భారత వద్ద అసలు రేడియేషన్ ఏమాత్రం విడుదల చేయని శక్తివంతమైన బాంబు ఉంది. దీనిని మన DRDO హైదరాబాద్ 6 ఏళ్ల క్రితమే అభివృద్ధి చేసింది. దాని పేరు CL-20. సాంప్రదాయ పేలుడు పదార్థాల కంటే 15 రెట్లు శక్తివంతమైన బాంబు ఇది. అయితే దీన్ని ఎలా ప్రయోగిస్తారనే విషయం మాత్రం చాలా సీక్రెట్గా ఉంచడం జరిగింది. భారత వద్ద CL-20తో పాటు స్పైస్ అని పిలువబడే స్మార్ట్, ప్రీసైజ్, ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అనే మరో శక్తివంతమైన బాంబు కూడా ఉంది. ఈ బాంబుకు పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. దీనిని మిరాజ్ 2000 సుఖోయ్ జెట్ల నుంచి కూడా చాలా సులభంగా ఈ బాంబును ప్రయోగించవచ్చు. ఇంకా చెప్పాలంటే కార్గో విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇజ్రాయెల్కి చెందిన రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ బాంబును అభివృద్ధి చేసింది. ఉగ్రస్థావరాలు నేలమట్టం చేయాలనుకున్న సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ లాంటి వాటిని ఎయిర్ ఫోర్స్ ద్వారా నిర్వహించాలనుకుంటే మన తొలి చాయిస్ కేవలం 1000 కిలోల బరువు ఉండే స్పైస్ మాత్రమే. దీన్ని భారత్ ఉపయోగించుకునే విధానం, సందర్భం చాలా రహస్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.